హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత. సో ఈ వీడియోలో మనము మినీ యూరప్ చూస్తామన్నమాట. సో ఇది పార్ట్ 2 అండ్ పార్ట్ 1 ఎవరైతే చూడలేదో ఒకసారి అయితే వెళ్ళి చూడండి, ఎందుకంటే ఆ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో. అండ్ ఆ వీడియోలో కూడా సో మనకు చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో మీరు ఇప్పుడు చూస్తున్నది సిటాడెల్ ఆఫ్ డీనంట్. సో ఇట్స్ అ హిస్టారికల్ ఫోర్ట్ అండ్ ఇట్స్ లొకేటెడ్ ఇన్ ద టౌన్ ఆఫ్ డీనంట్, బెల్జియం. అండ్ ఈ ఫోర్ట్ మనకు 11th సెంచరీది అండ్ తర్వాత కూడా చాలా కన్స్ట్రక్షన్స్ అయితే జరిగినాయంట. అండ్ మనకు వరల్డ్ వార్ టైంలో చాలా అంటే చాలా ఫైట్స్ అయితే జరిగినాయి కదా. సో అట్లాంటి టైంలో ఈ కోటకైతే ఒక సిగ్నిఫికెంట్ రోల్ ఉందంట. నెక్స్ట్ మనకు మినియేచర్లో ఉన్న జెయింట్ వీల్ అయితే ఉంది. అండ్ జర్మనీలో ఎలాంటి ఎగ్జిబిషన్స్ జరిగినా ఆర్ఎల్స్ ఏదైనా ఫెస్ట్లు జరిగినా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ ఫెస్ట్ అండ్ క్రిస్మస్ ఈవెంట్స్, అట్లాంటి వాటిలో అయితే కంపల్సరీ జెయింట్ వీల్ అయితే ఉంటుంది. సో ఇది బ్రుసెల్స్ ప్యాలెస్. సో ఇక్కడ ఇది ఏంటంటే ఒక ఈవెంట్ అనమాట. ఈ ఈవెంట్ మనకు ఎవ్రీ 2 years ఒకసారి మాత్రమే జరుగుతుంది. మేము లాస్ట్ టైం అటెండ్ అయినాము, మళ్ళీ ఇయర్లో కూడా ఉంటుంది. సో ఇదైతే మొత్తం కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారు, కంప్లీట్గా ఫ్లవర్స్తో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఆ లొకేషన్ అయితే ఆ రోజు మొత్తం కూడా ఫుల్లీ క్రౌడెడ్ ఉంటుంది. అసలుకి మనకు చిన్న ప్లేస్ కూడా దొరకదు దూరడానికి. అండ్ మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆర్డర్ అయితే మిస్ అయ్యే ఛాన్సెస్ లేవు, ఎందుకంటే ఈ ఆర్డర్లో రావాలని అటు సైడ్ వెళ్ళకుండా అక్కడైతే బ్యారికేడ్స్ కట్టేసిండ్రు. సో ఇది ఒక ప్లేస్ అనమాట. ఇది ఏంటంటే వీరే అనే ప్లేస్. సో ఆ వీరే అనే ప్లేస్లో ఉన్న మెయిన్ ప్లేసెస్ అయితే ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. ఇక్కడ డీటెయిలింగ్ చూడండి అసలుకి ఎంత బాగుంది అసలుకి. సో ప్రతిదానికి డీటెయిలింగ్ అంటున్నా అంటే అది అంత బాగుంది కాబట్టి అంటున్నాను అసలుకి. సో మనం ఒరిజినల్గా చూస్తే ఎట్లుంటుందో సేమ్ మినియేచర్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉన్నది. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clear. సో నెక్స్ట్ ఇది ఆమ్స్టర్డామ్ లో ఉన్న విండ్ మిల్స్ అనమాట. దీనికి రిలేటెడ్ హిస్టరీ కూడా నేను ఆల్రెడీ తులిప్స్ వీడియోలో చెప్పాను, ఒకసారి వెళ్ళి చూడండి ఒకవేళ చూడకపోతే. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది దానికి రిలేటెడ్ అయితే. సో ఇదంతా కూడా ఆమ్స్టర్డామ్ లో ఈ విండ్ మిల్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, ఈ విండ్ మిల్స్ యూజ్ చేసుకొని ఆ వాటర్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు, సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. సో నెక్స్ట్ ఇంకా అక్కడ చూడండి మినియేచర్ ట్రైన్ కూడా ఉంది. సో ఆ బ్రిడ్జ్ పైన ట్రైన్ ఎట్లా పోతుంది ఆ సీన్ అనమాట ఇదంతా తెలుసుకుంటారు. దాంట్లో మీకు ఇంకో విషయం తెలుసా? ఏంటి అది? దీంట్లో ఒక టిప్ ఇచ్చారు మనకి. సో వాళ్ళు వరల్డ్ వార్ అప్పుడు లైక్ వాటి పొజిషన్స్ బట్టి కమ్యూనికేషన్ చేసుకునే వాళ్ళు అంట. ఓకే ఓకే. ఏంటి బ్రో ఇదంతా చూపించాలంటే ఈ పాయింట్స్ అన్ని చదవాలంటే వర్కౌట్ అవుతుందా? సో మనం పెట్టుకున్నదేమో 3 hours పార్కింగ్. 3 hours లో మనం వెళ్ళాలి. ఒక పని చేయు, నేను ఒకటి చెప్తాను నువ్వు ఒకటి చెప్పు. సో నాకేంటంటే ఇప్పుడు రాకపోయినా కానీ నేను మళ్ళీ నెక్స్ట్ టైం మా విహారికతో వస్తా కాబట్టి మా పొటాటో, సో నేను మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తాను. మీరంటే మళ్ళీ రాలేరు కాబట్టి కొంచెం టైం తీసుకుని ఎక్స్ప్లోర్ చేయండి. బ్రో నెక్స్ట్ టైం విహారికతో పాటు నేను కూడా రావాలనుకుంటున్నా, ఎందుకంటే విహారికని నా సబ్స్క్రైబర్స్ కి చూపించాలి కదా, అందుకోసం అని. ఓకేనా బ్రో? ఇవన్నీ కూడా అప్పుడు వరల్డ్ వార్ హిస్టరీలో చనిపోయిన వాళ్ళందరి మాన్యుమెంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా సమాధులు. ఇంతమంది త్యాగం చేస్తే మనకైతే వరల్డ్ వార్ నార్మల్ అయింది. సో లేకపోతే ఇంకా జరుగుతూనే ఉండేదేమో. నడుస్తుంది చూసుకుంటూ హిస్టరీ చదువుకుంటా కాడిస్తున్నా. ఓకే, ఎక్కడికి వచ్చినా సేమ్ ఇక్కడికి వచ్చినా బెల్జియం లో ఉన్నాం. వీళ్ళ ఇప్పటి వరకు ఉన్న ప్లేస్లలో నీకు ఏది ఎక్కువ అట్రాక్టివ్ అనిపించింది మినియేచర్ లో? ప్రస్తుతానికి ఏదో అనిపించలే, ముందు ఏమన్నా అనిపిస్తుంది. అరే మన బ్రుసెల్స్ లో ఉన్నప్పుడు బ్రుసెల్స్ మ్యూజియం అనిపించలేదా? ప్రస్తుకి ఒక ఐటమ్ నచ్చాలి, ఒక థింగ్ నచ్చాలి అంటే చాలా టైం టేకింగ్. సో మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ వెళ్తే కానీ ప్రస్తుతం లైక్ చేయదు ఆ విషయాన్ని. నేను డైరెక్ట్ పోయినాక చెప్తా ఏది బాగుందో. అండ్ ఈ బిల్డింగ్ వచ్చేసి టౌన్ హాల్ ఆఫ్ యాంట్వర్ప్. అండ్ ఈ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో మేము రియల్గా కూడా చూసాము. ఇది 16th centuryలో అనమాట. అండ్ ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ లాగా ఉంటుంది అనమాట యాంట్వర్ప్లో. సో నెక్స్ట్ ఇంకా మనము గెంట్కి వెళ్ళాలి. అసలు యాక్చువల్లీ గెంట్కి వెళ్దాం అనుకున్నాము, బట్ మిస్ అయింది ఎందుకంటే టైం లేక. సో 2 days స్కెడ్యూల్ అంటే చాలా బిజీ స్కెడ్యూల్ అసలు. అండ్ నెక్స్ట్ ఈ ప్లేస్ వచ్చేసి కొరియన్ లై ఇన్ గెంట్, బెల్జియం.
అండ్ ఈ ప్లేస్ లియా రివర్ పక్కనే ఉంటుంది కాబట్టి అది ఒక బ్యూటిఫుల్ అట్రాక్షన్గా మారింది. అండ్ ఇట్స్ అ పాపులర్ స్పాట్ ఫర్ డైనింగ్. రివర్ పక్కనే ఉంటుంది కాబట్టి ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ అట్లా కాఫీ అండ్ రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ అట్లా ఒక హిస్టారికల్ ప్లేస్గా మారింది. అండ్ ఇంకా చెప్పేదేముంది, రివర్ ఉంది కాబట్టి బోటింగ్ ఉంటుంది. అండ్ ఆ బోటింగ్ టూరిస్టులను చాలా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఆల్డెన్ బైసన్ అండ్ ఇట్స్ అ గ్రాండ్ క్యాసల్ ఇన్ బెల్జియం. అండ్ ఈ ప్లేస్లో మనమైతే బ్యూటిఫుల్ గార్డెన్, హిస్టారికల్ బిల్డింగ్స్ చూడొచ్చు. అండ్ ఈ ప్లేస్లో చాలా కల్చరల్ ఈవెంట్స్ కూడా హోస్ట్ చేస్తారంట. అండ్ ఇట్స్ ఎ పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్ అండ్ కాన్ఫరెన్స్ సెంటర్ బికాస్ దీనికైతే చాలా పెద్ద హిస్టరీ ఉంది అండ్ స్టన్నింగ్ ఆర్కిటెక్చర్ అయితే ఉంది కాబట్టి. ఇప్పుడైతే మనము లండన్కి వచ్చేసాం. సో ఫ్రీగా ఫ్లైట్ ఎక్కకుండా ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే మనం చేస్తున్నాము. సో దిస్ ఇస్ లండన్. జస్ట్ అరైవ్డ్ యూకే. లండన్ కి వచ్చిన అనుష ఫేస్ తిప్పేసి వెళ్ళిపోతున్న అనుష లండన్ బ్రిడ్జ్ లో ఇప్పుడే జస్ట్ ల్యాండ్ అయ్యాం. అండ్ ఇది వెస్ట్ మిన్స్టర్ ప్యాలెస్ ఇన్ లండన్. అండ్ దీన్ని హౌస్ ఆఫ్ పార్లమెంట్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ యూకేలో చాలా గవర్నమెంట్ థింగ్స్ అయితే జరుగుతాయి. అండ్ ఇట్స్ ఫేమస్ ఫర్ గోథిక్ ఆర్కిటెక్చర్ అండ్ ద ఐకానిక్ బిగ్ బెన్ క్లాక్ టవర్. సో మనం చాలా వీడియోస్లో చూస్తుంటాం కదా, బకింగ్హామ్ ప్యాలెస్ ముందు సోల్జర్స్ ఇట్లా స్ట్రిక్ట్గా అసలు కదలకు నిలబడతారు కదా, సో వాళ్ళు అన్నమాట. సో మనం అయితే లోపలికి వెళ్దాం ఒకసారి. సో ఇప్పటి వరకు కూడా మనము యూకేలో ఉన్నాము. సో ఇప్పుడు బార్డర్ చేంజ్ అయిపోయి యూరోప్లోకి వచ్చేసాము. ఇంట్లో కూడా మనకు కరెన్సీ వచ్చేసి యూరోనే. సో ఐర్లాండ్కి వెళ్ళినప్పుడు ఈ ప్యాలెస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో అక్కడ ఏదో యుద్ధం జరుగుతుంది, ఇది ఆన్ చేయన వెంటనే రన్ అయిపోతుంది మనకు. సో ఇప్పుడు మనం యూకేలోని బాత్ అనే ప్లేస్లో ఉన్నాము. సో ఈ బాత్ అనే ప్లేస్ చాలా ఫేమస్ జార్జియన్ ఆర్కిటెక్చర్కి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది సర్కస్ అండ్ రాయల్ క్రిసెంట్. అండ్ అలాగే ఈ బాత్ అనే ప్లేస్లో ఇంకొక ఫేమస్ బ్రిడ్జ్ ఏంటంటే పుల్టనే బ్రిడ్జ్. అండ్ వరల్డ్లో మనకు 4 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఏంటంటే ఆ బ్రిడ్జెస్ పైన మనకు అటు సైడు ఇటు సైడు షాప్స్ కూడా ఉంటాయంట. సో అందులో పుల్టనే బ్రిడ్జ్ అనేది ఈ బాత్ అనే ప్లేస్లో ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది డోవర్ క్యాసిల్. సో ఇది మనకు యూకేలో ఉంది. అండ్ దీన్ని కీ టు ఇంగ్లాండ్ అని కూడా అంటారు. అండ్ ఈ కోటకి వరల్డ్ వార్ టైంలో అయితే మెయిన్ హిస్టరీ ఉంది. ఏంటంటే వరల్డ్ వార్ టైంలో ఈ కోటని ఒక సీక్రెట్ టనల్స్గా యూజ్ చేసుకున్నారంట. అంటే అప్పుడు యుద్ధాలుగా జరిగే టైంలో. సో హియర్ ఇస్ ద సిటీ ఆఫ్ లవ్, ప్యారిస్. ప్యారిస్ మెయిన్ అట్రాక్షన్. సో సమ్మర్లో ఈ ప్లేస్కి పర్ఫెక్ట్ లైక్ లొకేషన్ అనమాట, ఈ లైక్ మన వెకేషన్ కోసము. సో ఈసారి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ అక్కడ కంపల్సరీ వ్లాగ్ చేస్తారు. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ ఉన్నా కానీ మనకు ఎలాంటి బోర్ అయితే అనిపించదు. అండ్ ప్రజెంట్ మనము ప్యారిస్ మ్యూజియం దగ్గర ఉన్నాము. ప్యారిస్ మ్యూజియంలో మనకు ఫేమస్ ఏంటంటే మొనాలిసా ఫోటో అనమాట. సో ఇక్కడ ఏంటంటే మొనాలిసా ఫోటో ఎవరో దొంగలు ఎత్తుకెళ్తున్నట్టు ఒక గేమ్ అయితే పెట్టిండ్రు. సో దొంగలు మొనాలిసా ఫోటో ఫ్రేమ్ ఎత్తుకెళ్తున్నారు. సో దాన్ని మనం సేవ్ చేయాలన్నమాట. సో ప్రజెంట్ మనము ప్యారిస్లో ఉన్న ఆర్క్ ది ట్రోంపే అనే ప్లేస్లో ఉన్నాము. అండ్ ప్యారిస్లో ఇది ఒక మెయిన్ ఆర్చ్ అనమాట. అండ్ ఇది సెంటర్ ఆఫ్ ద ప్యారిస్లో ఉంటుంది. అండ్ దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది అయితే నెపోలియన్స్. జనరల్గా ఇది ప్యారిస్కి మిడిల్లో ఉంది కాబట్టి దీనికి 4
4 sides వే ఉంటుంది అనుకుంటారు. బట్ ఏంటంటే ఈ ప్లేస్లో ఆల్మోస్ట్ 10 to 16 డైరెక్షన్స్ అయితే ఉంటుంది నార్మల్గా వెహికల్స్ వెళ్ళడానికి. అండ్ ఈ ప్లేస్ ఎప్పుడు కూడా ఫుల్లీ క్రౌడెడ్ ఉంటుంది, ఎందుకంటే మోస్ట్ విజిటింగ్ ఏరియా కాబట్టి. అండ్ ఈ ప్లేస్ చాలా అంటే చాలా ఫేమస్, ఎందుకంటే ఈ ఆర్చ్ పైన మనకు ఆల్మోస్ట్ 600 మెంబర్స్ బొమ్మలు అయితే ఉంటాయి. అసలు చూడండి డీటెయిలింగ్ అయితే ఎంత బాగుందో. మినియేచర్లోనే ఇంత బాగుందంటే మెయిన్ ఆర్చ్లో అయితే ఇంకెట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూరోపియన్ యూనియన్లో ఉండే ఏ నేమ్స్ని కానీ మన ఇండియన్ లాంగ్వేజెస్తో సింక్ చేసుకొని ఇంగ్లీష్లో పలకడానికి ట్రై చేయొద్దు. సో ఆల్మోస్ట్ అన్నీ తప్పులే ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక యాక్సెంట్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైం. అంటే నేను ఫ్రెంచ్కి వెళ్ళినప్పుడు అంతా సో ఫ్రెంచ్ నేమ్స్ అన్నీ చాలా డిఫరెంట్ ఉంటాయి. మనం ఇక్కడ స్పెల్లింగ్లు చూసి మొత్తం అంతా చూసి చెప్పినా కానీ అవి రాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ బై ది వే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఇన్ ప్యారిస్. నేమ్ కరెక్ట్గా తెలియదు. దాని పక్కనే మనకి ఇది రియల్గా అయితే కొంచెం హైట్గానే ఉంటుంది. అండ్ బై ది వే పక్కన పికాసో అని ఉంటారు కదా, సో ఇక్కడ నుంచి ఒక 300 దూరంలో ఒక రైట్ సైడ్కి వెళ్తే అక్కడ పికాసో ఉండేది, అది ఇక్కడ పెట్టలేదు. ఎస్, ద పెయింటింగ్ ఏరియా ఉంటుంది. అతను అక్కడనే పెయింటింగ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చాలా ఫేమస్ ఉంటుంది. లైవ్ పెయింటింగ్స్ అన్ని చాలా బాగా జరుగుతుంటాయి. అండ్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ దొంగలు జోబు దొంగలు ఉంటారు, జాగ్రత్త. ఇక్కడ చాలా మంది హిందీ మాట్లాడతారు ఇండియన్స్ కోసం. ఏదైనా ఎక్స్పీరియన్స్ అయిందా బ్రో? ఎక్స్పీరియన్స్ నాకు అవ్వలేదు, మా కొలీగ్కి అయ్యింది. సో ఏదైనా వస్తువులు పోతే ప్యారిస్కి వచ్చినప్పుడు పక్కన డస్ట్బిన్లో ఎత్తకండి, ఫస్ట్ దొరుకుతాయి పాస్పోర్ట్ అవి, డబ్బులు అయితే దొరకవు. సో బాలు చెప్పింది విన్నారు కదా. సో నెక్స్ట్ టైం ప్యారిస్కి వెళ్ళినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ ప్లేస్ పేరు వచ్చేసి బసిలికా అండ్ ఇట్స్ అ హార్ట్ ఆఫ్ ప్యారిస్. అండ్ ఈ ప్లేస్ ప్యారిస్లో చాలా హయ్యెస్ట్ పాయింట్లో ఉంటుంది. అండ్ ప్యారిస్కి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో ఇందాక చెప్పాడు కదా బాలు. సో బాలుకి ప్యారిస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు, ఎందుకంటే సో ఆఫీస్కి రిలేటెడ్ వర్క్ పైన ప్యారిస్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాడు. ఆఫీస్ కోసం అయితే వెళ్ళినప్పుడు కంపల్సరీ వెకేషన్ కూడా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ప్యారిస్లో ఉన్న మెయిన్ అట్రాక్షన్స్ కూడా చూస్తూ ఉంటాడు. సో 1-2 సార్లు అయితే వాళ్ళకు తెలియకపోవచ్చు, బట్ బాలు ప్రతిసారి ఆల్మోస్ట్ 10-15 టైమ్స్ వెళ్ళింది కాబట్టి సో బాలుకి ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్కువనే తెలుసు. సో మీకు ఏదైనా ప్యారిస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అక్కడ చూడండి అది వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా ఒక పార్క్. ఆర్ఆర్ఆర్ మూవీలో ఒక డాన్స్ ఉంటది కదా, సో నాటు ఆ డాన్స్ అక్కడే చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా లార్జెస్ట్ యూరోపియన్ పోర్ట్స్ లైక్ రోటర్డామ్, యాంట్వర్ప్, మెర్సెలీ, హ్యాంబర్గ్, హెల్సింకి. ఈ క్యాసిల్ పేరు సినాన్సియో, దీన్ని లేడీస్ క్యాసిల్ అని కూడా అంటారు. అండ్ మనం ఇప్పుడు గుయిమారెస్ క్యాసిల్ దగ్గర ఉన్నాము. అండ్ ఇది పోర్చుగల్లో ఉంటుంది. అండ్ 10th centuryలో వాళ్ళు మీటింగ్స్ ఎట్లా చేసుకునే వాళ్ళు ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇదే మన గుయిమారెస్ క్యాసిల్. అండ్ ఇది 10th century నుండే చాలా హిస్టారికల్ ప్లేస్ అంట, ఎందుకంటే ఇది కింగ్ ఆఫ్ పోర్చుగల్ యొక్క బర్త్ ప్లేస్ అంట. అండ్ ఆల్సో ఆ కంట్రీ ఫార్మేషన్ అప్పుడు ఈ ప్లేస్ అయితే చాలా సిగ్నిఫికెంట్ రోల్ అయితే ప్లే చేసిందంట. ఈ ప్లేస్ సౌతర్న్ పోర్చుగల్లో ఉన్న అల్గార్వే. అండ్ ఇది చాలా అంటే చాలా ఫేమస్ బికాస్ ఆఫ్ ద గోల్డెన్ బీచెస్ అండ్ దాని చుట్టూ ఉన్న క్లియర్ వాటర్, మంచి వ్యూ. అండ్ ఈ ప్లేస్ పేరు ఎల్ ఎస్కోరియల్. అండ్ ఇది స్పెయిన్ మాద్రిడ్ లో ఉంటది. అండ్ ఇది ఒక రాయల్ ప్యాలెస్ అప్పటి 16th century. అండ్ ఇక్కడ నుంచి ఈ పిక్చర్ చూస్తుంటే మాత్రం అసలుకి నాకేదో ల్యాండ్స్కేప్ లో నిజంగానే ఇది ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్ గా ఉందన్నమాట, ఎందుకంటే వాళ్ళు డిజైనింగ్ చేయడం కూడా అంత పర్ఫెక్ట్ గా చేసిండ్రు. సేమ్ ఒరిజినల్ది ఎట్లుంటుందో మినియేచర్ కూడా అలానే ఉంది.
ప్లేస్ పేరు వచ్చేసి ప్లాజా డి టోరోస్ అండ్ దీన్ని లాస్ వెంటస్ అని కూడా అంటారు. ఇది మాడ్రిడ్ స్పెయిన్లో ఉంది అండ్ ఇదైతే మోస్ట్ ఐకానిక్ బిల్డింగ్స్ ఇన్ ద వరల్డ్. అండ్ దీనిలో మనకు సీటింగ్ కెపాసిటీ వచ్చేసి ఆల్మోస్ట్ 24,000 మెంబర్స్ వరకు అయితే కూర్చోవచ్చు. అండ్ ఇది ఫేమస్ ఫర్ బుల్ ఫైట్స్, కల్చరల్ ఈవెంట్స్. సో ఇది ఇందాక చూసారు కదా, ఇది ఎవ్రీ 10 minutes మాత్రమే వెలుగుతుంది అనమాట. ఇది ఫైర్ ఎక్స్టింగ్విషర్ లెక్క. సో అక్కడ సోల్జర్స్ వచ్చేసి ఆపేస్తారనమాట. అండ్ ఇక్కడ ఎక్స్ప్లోరేషనే కాదు, ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, మన సాయి కృష్ణ అండ్ ప్రసు అయితే ఫన్ యాక్టివిటీస్లో అయితే పార్టిసిపేట్ చేసిండ్రు. లైక్ ఏంటంటే ఇక్కడ మనకు బోట్స్ ఉన్నాయి కదా, సో ఇందులో కాయిన్స్ వేస్తే మనకు ఆ బోట్స్ రన్ చేయడానికి అయితే యాక్సెస్ వస్తుంది. సో ఆ బోట్స్ 1 by 1 ఎవరు ఫస్ట్ వెళ్తారు, ఎవరు చేస్ చేస్తారు, అట్లా మనమైతే ఫన్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనము స్పెయిన్లోనే మోస్ట్ హిస్టారికల్ ప్లేస్కి అయితే వచ్చినాము. సో దీని పేరు క్యాథడ్రల్ ఆఫ్ శాంటిగో ది కాంపోస్టెలా. ఇది అయితే చాలా అంటే చాలా ఇయర్స్ ఓల్డ్. అండ్ ఆర్కిటెక్చర్ చూడండి అసలుకి ఎంత బాగుందో. ఇది గోతిక్ ఆర్కిటెక్చర్ డిజైన్. సో ఇంకా లైవ్లో చూస్తే మాత్రం అసలుకి ఫిదా అయిపోతారు, అంత బాగుంటుంది ప్లేస్. అండ్ ఇక్కడ బోట్స్ ఉన్నాయి. సో ఇందులో కాయిన్స్ వేసి మనం ఆపరేట్ చేయొచ్చు. సో వాళ్ళకంటే మనం స్పీడ్గా పోదాం, లేకపోతే వీళ్ళకంటే మనం స్పీడ్గా పోదాం, అట్లా ఆపరేట్ చేసుకోవచ్చు, దొంగ పోలీస్ లెక్క. అండ్ ఇక్కడ ఇందులో మనకు రియల్ ఫిషెస్ కూడా ఉన్నాయి. రియల్ ఫిషెస్ ఇక్కడ చూడండి, సేమ్ మన ఇండియాలో ఫిష్ లెక్కనే ఉంది. అదైతే ఇదే కాదు, ఇంకా కొన్ని కలర్ కలర్ ఫిషెస్ కూడా ఉన్నాయి. సో కంపల్సరీ కాయిన్ వేయాలి, ఇందులో కాయిన్ వేసి ఆడుకోవచ్చు. సో మనం ఇప్పుడు యూరోప్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ కంట్రీకి అయితే వచ్చినాము. అదేంటంటే ఇటలీ. అండ్ మనం ఇప్పుడు ఇటలీలో ఉన్న మౌంట్ వెసువస్ వాల్కనో దగ్గర ఉన్నాము. అండ్ ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ వాల్కనో. అండ్ ఇది మినియేచర్ అయినప్పటికీ ఆ వాల్కనో బర్న్ అయినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటుంది, ఆ ప్లేస్ అంతా కూడా ఎట్లా వైబ్రేట్ అవుతుంది, రియల్ లైఫ్లో ఎట్లుంటుందో అట్లయితే చూపించిండ్రు. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది మనకు రోమ్ క్యాసెల్. సో దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందులో కాయిన్స్ ఇస్తారంట. సో ఎవ్రీ ఇయర్ 1 million euros అయితే కలెక్ట్ చేస్తారంట. ఆ కలెక్ట్ చేసిన యూరోస్ అయితే చారిటీ వాళ్ళకు స్పాన్సర్ చేస్తారంట ఇక్కడ నుండి. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ప్రపంచంలోని 7 వింతల్లో ఒక వింతకైతే వెళ్తున్నాము. అదేంటంటే లీనింగ్ టవర్ ఆఫ్ పీసా. దీని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ యాంగిల్స్తో ఇలా 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 డిఫరెంట్ యాంగిల్స్లో అయితే ఫొటోస్ తీసుకున్నారు. అండ్ అక్కడ చూడండి, ఆవిడ క్లీన్ చేస్తుంది కదా. దీనికి మెయింటెనెన్స్కి మాత్రం చాలా టైం టేకింగ్ అండ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే అన్నీ కూడా చిన్న థింగ్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. సో అక్కడ ఆవిడ క్లీన్ చేస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసాం మన జర్మనీకి, మన బెర్లిన్ బ్రాండెన్బుర్గ్ 2. దీనికి సంబంధించిన హిస్టరీ మొత్తం కూడా నా యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటుంది. సో బెర్లిన్ వ్లాగ్స్ అయితే చూడండి, కంప్లీట్ హిస్టరీ అయితే నేను చెప్పినాను. సో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఆల్రెడీ చెప్పినాను, ఇప్పుడు కూడా చిన్నగా చెప్తాను. సో బెర్లిన్ హిస్టరీ గురించి. సో ఇదేంటంటే బ్రాండెన్బుర్గ్ గేట్ ముందు ఇది వాల్ అన్నట్టు. సో ఇంతకుముందు జర్మనీ, వెస్ట్ జర్మనీ, ఈస్ట్ జర్మనీ అట్లా డివైడ్ అయ్యి ఉండేది. సో ఈ వాల్ ఏంటంటే ఇటు సైడ్ నుంచి అటు వెళ్ళినా, అటు సైడ్ నుంచి ఇటు వెళ్ళినా కానీ చంపేసే వాళ్ళంట. సో అక్కడ లైక్ ఆ వాల్ ఉండద్దు అని చాలా మంది కూడా చనిపోయినరు. ఎందుకంటే ఇటు సైడ్ నుంచి అటు వెళ్ళినప్పుడు చాలా మంది అయితే చనిపోయినరు. సో వాళ్ళందరి సమాధులు కూడా అక్కడే పక్కన ప్లేస్లో అయితే ఉంటాయి. సో ఇక్కడ ఆల్రెడీ మీకు అక్కడ చూస్తే ఇది
స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి ఆన్ చేస్తున్నది. ఆన్ చేసినప్పుడు అక్కడ గోడలు అయితే పలగొడతారు. ఒకసారి చూడండి. సో అక్కడ చూడండి అట్లా పలగొట్టి మనకైతే యూనిటీ వచ్చింది జర్మనీకి. అప్పుడు కూలగొట్టిన వాల్లో ఒక ఒరిజినల్ పీస్ అనేది మనకి ఇక్కడైతే స్టోర్ చేసిర్రు. సో ఇది ఒరిజినల్ పీస్ అంట. ఇక్కడ ఒక కోటను చూసారా, ఇది కొంచెం ఫ్రైబుర్గ్ లానే ఉంది. ఆ ఫ్రైబుర్గ్ వ్లాగ్ కూడా మన ఛానల్లో అయితే ఉంది. బట్ ఈ ప్లేస్ ఏంటంటే స్పే అనే ప్లేస్ లో ఉన్న కోట అన్నమాట. నాకైతే సేమ్ సిమిలర్ గా ఫ్రైబుర్గ్ లానే అనిపించింది. జర్మన్ లోనే ఒక ప్లేసే కాదు, చాలా ప్లేసెస్ కూడా చాలా సిమిలర్ గా ఉంటాయి. మనకు ఇన్ డీటెయిల్ గా వెళ్తే గానీ దాని గురించి అయితే మనకు అర్థం కాదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది జర్మన్లో ఉన్న స్పేయర్ క్యాథెడ్రల్. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యాథెడ్రల్ రోమన్ ఎంపైర్ కాలంలో. నార్మల్గా వీడియోలో ఇది చాలా పెద్ద ప్లేస్ లెక్క కనిపిస్తుందేమో, బట్ ఏంటంటే ఇది చిన్న మినియేచర్. అసలు చూడండి ఆ బొమ్మలు ఎంత చిన్నగా ఉన్నాయో, చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి అసలు. అండ్ ఈ మాన్యుమెంట్ ఆల్సో రికగ్నైజ్డ్ యాజ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫర్ ఇట్స్ కల్చరల్ ఇంపార్టెన్స్ అండ్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. సో ఇదేంటంటే మ్యాగ్డిబర్గ్ అనే ప్లేస్ లో ఒక మాన్యుమెంట్ అనమాట. ఇదంతా కూడా మన జర్మనీకి రిలేటెడ్. ఇప్పుడు సో ప్రెసెంట్ మనం ఇప్పుడు జర్మనీలో ఉన్నాము. జర్మనీలో ఉన్న హిస్టారికల్ థింగ్స్ ని అండ్ మాన్యుమెంట్స్ ని మనమైతే మినియేచర్ లో చూస్తున్నాము. సో ఇది మనకు మ్యాగ్డిబర్గ్. సో ఇది మనకు ఎల్స్ అనే ప్లేస్. ఎల్స్ అనే ప్లేస్ లో ఉన్న మెయిన్ అట్రాక్షన్. సో ఇది మనకు అక్కడ ఎంట్రన్స్. సో అక్కడ నుంచి లోపలికి వచ్చి లోపల అంతా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో మనం ఇంకా ఎండింగ్కి వచ్చేటప్పటికి అయ్యో అయిపోతున్నాయి అని అనిపిస్తుంది. బట్ ఇప్పటి వరకు అయితే మనం చాలా ప్లేసెస్ అయితే మనం కవర్ చేసినామని అయితే అనిపించింది. బట్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఈ ప్లేస్ వచ్చినందుకు. అండ్ €20 కూడా చాలా వర్త్. మనం ఇప్పుడు చూస్తున్నది పోర్టా నిగ్రా అండ్ ఇట్స్ లొకేటెడ్ ఇన్ ట్రయర్, జర్మనీ. అండ్ ఈ ప్లేస్ని బ్లాక్ గేట్ అని కూడా పిలుస్తారట, ఎందుకంటే అందులో యూజ్ చేసిన స్టోన్స్ బ్లాక్ కలర్ ఉన్నాయి కదా, దానివల్ల దీన్ని బ్లాక్ గేట్ అంటారంట. అండ్ అప్రాక్సిమేట్లీ 7,200 స్టోన్ బ్లాక్స్ అయితే ఉంటాయంట. సో అప్పటి కాలంలో రోమన్ ఆర్కిటెక్చర్ ఎట్లుందో చూడాలంటే ఈ ప్లేస్ అయితే కంపల్సరీ విజిట్ చేయాలి. ఎందుకంటే ఇది ఎక్కి కూడా మనము రోమన్ ఆర్కిటెక్చర్ ఎట్లుంటుంది అది మొత్తం కూడా మనం ఎక్స్ప్లోర్ చేయవచ్చు. అండ్ ఇంకా ఎండింగ్కి వెళ్తున్న కొద్దీ ఇంకా చాలా కలర్ఫుల్ హిస్టారికల్ థింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ కొన్ని అయితే చాలా లేటెస్ట్ కూడా డిజైన్ చేసిండ్రు. సో రెగ్యులర్గా కొన్ని కొత్త ఇన్వెన్షన్స్ అన్ని యాడ్ చేస్తూ ఉంటారు. సో లేటెస్ట్గా వచ్చిన వాళ్ళకు అవి కూడా చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది బుదాపెస్ట్లోని వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ థర్మల్ బాత్ ఇన్ యూరప్. అండ్ ఈ బాత్ కాంప్లెక్స్లో 21 పూల్స్ ఇంక్లూడింగ్ 18 ఇండోర్ 3 అవుట్డోర్ పూల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది చాలా ఫేమస్ ఫర్ ఇట్స్ హీలింగ్ వాటర్స్, బికాస్ అందులో చాలా రిచ్ మినరల్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ బాత్లో కూడా చాలా డిఫరెంట్ స్పా సర్వీసెస్ అయితే ఉంటాయి, లైక్ మసాజ్. అండ్ ఈ ప్లేస్ అయితే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఫర్ రిలాక్సేషన్ అండ్ వెల్నెస్ ఇన్ బుడాపెస్ట్. బట్ ఇప్పుడైతే టైం బీయింగ్ మనం అన్ని కూడా ఒకటే ప్లేస్లో చూస్తున్నాము. సో ఇక్కడ కొంచెం హిస్టరీ తెలుసుకొని ఆ ప్లేస్కి వెళ్తే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం అయితే. సో ఇక్కడ వీడు చూడండి గ్రేప్స్ తెచ్చుకొని వైన్ తయారు చేస్తాడంట. సో మనం ఇప్పుడు వైన్ తయారు చేసుకోవాలి. సో మనమైతే ఇప్పుడు ఆస్ట్రియాకి వచ్చినాము. ఆస్ట్రియాలో ఉన్న బిగ్గెస్ట్ హిస్టారికల్ బిల్డింగ్ అనమాట ఇది. సో ఇదంతా కూడా సేమ్ అక్కడ ఉన్నట్టే ఇక్కడ ఉన్నది. విండోస్, ఆ స్టెప్స్, ఆ కొండీలు అన్నీ కూడా సేమ్ టు సేమ్ అసలుకి. బట్ లోపల మాత్రం ఏముండదు, బయట మాత్రమే అంత మినియేచర్ అయితే సెట్ చేసిండ్రు. అండ్ ఇక్కడ మనకు నెక్స్ట్ స్పేస్కి రిలేటెడ్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది ఎరియానే లాంచర్ సిరీస్ డెవలప్డ్ బై ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ ఎరియానే స్పేస్. సో ఇది మినీ యూరోపాలో లాస్ట్ హిస్టారికల్ బిల్డింగ్ అనమాట. సో దీంతో మనమైతే
మినీ యూరోపా కంప్లీట్ చేసుకొని, దట్ మీన్స్ బెల్జియం నుంచి నెక్స్ట్ కంట్రీకి వెళ్తున్నాము. సో ఇది ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఫస్ట్ అయితే ఎంట్రన్స్ లో ఫొటోస్ దించుకున్నాం కదా. సో ఆ ఫొటోస్ లో ఏదైనా నచ్చింది ఉంటే వాళ్ళని బార్గెన్ చేసి కొన్ని ఫొటోస్ అయితే కలెక్ట్ చేసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోవడమే. సో ఒకసారి ఇక్కడ దగ్గర రండి, ఇంకోటి చెప్తాను. సో నెక్స్ట్ వెళ్ళే కంట్రీ ఏంటంటే ఆమ్స్టర్డామ్ లో మీకైతే మెయిన్ కంటెంట్ అయితే చూపిస్తాను. సో దట్ ఈస్ ఓన్లీ ఫర్ A+. కొంచెం చిన్న పిల్లల్ని అయితే పక్కకు పెట్టేసేయండి. కొంచెం అడల్ట్ కంటెంట్ అనమాట. ఎందుకంటే ఆమ్స్టర్డామ్ నేను చాలా సార్లు వెళ్ళినా, బట్ ఎప్పుడు వ్లాగింగ్ చేయలేదు. ఈసారి అయితే తప్పకుండా చేసి మీకు అందరికి కూడా చూపిస్తా. అండ్ ఇంకా మినీ యూరోప్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేటప్పుడు అయితే మాకైతే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది. సో ఇక్కడ డిస్ప్లే ఉంది కదా, సో మనం సిగ్నేచర్ చేసి ఆ బొమ్మకి హ్యాండ్ ఓవర్ చేస్తే అదైతే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చూపిస్తుంది అన్నట్టు. సో ఇంకా నేను కూడా ట్రై చేశాను అండ్ ప్రెస్ కూడా ట్రై చేసింది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏదైతే ఇప్పటివరకు ఎక్కడ కూడా చూడలేదు ఇట్లా. అండ్ ప్రెస్ అయితే ఈ ట్రిప్లో ఉన్న లేడీస్ డీటెయిల్స్ అన్నీ రాసింది. చాలా ఫన్నీగా ఉంది కదా. సో నెక్స్ట్ నేను కూడా ట్రై చేసిన అనమాట. సో నేను ఏం రాస్తానో మీరు ఆల్రెడీ గెస్ చేయొచ్చు. సో నేను సబ్స్క్రైబ్ చేసుకోమని రాశాను అనమాట. సో ఎవరైతే ఈ వ్లాగ్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నా ఛానల్లో ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఎక్స్ప్లోరేటివ్ కంటెంట్ కూడా ఉంది. సో గో అండ్ చెక్అవుట్. బయటకు వచ్చినాక ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది మనకు. సో ఇది లంచ్ మెనూ ఇక్కడ అంతా కూడా ఇప్పుడు. సో చాలా పెద్ద క్యాంటీన్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఫస్ట్ మనం మినీ యూరోప్కి ఎంటర్ అయ్యేటప్పుడు మనమైతే వాళ్ళ కెమెరాతో ఫోటో దిగాం కదా. సో అది ప్రింట్ చేసి ఇక్కడ పెట్టేస్తారనమాట. ఒకవేళ మనకు నచ్చినట్టయితే మనీ పే చేసి అయితే తీసుకోవాలి. సో ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ దిగిన ఫొటోస్ అయితే కొంతమంది కలెక్ట్ చేసుకున్నారు. యాక్చువల్లీ చాలా కాస్ట్లీ అవి అండ్ అది చాలా పెద్ద బిజినెస్ కూడా. సో ఇంకా ఫైనల్ గా మినీ యూరోప్ అని వదిలేసి నెక్స్ట్ ప్లేస్ కి అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.